హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ బెండకాయ వేపుడు అండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లో కానీ లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా చక్కగా ఉంటుందండి. అలాగే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుకింగ్ టైం అయితే 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. లంచ్ బాక్స్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ రోటీస్లోకైనా చపాతీస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక చిన్న ఉల్లిపాయ అలాగే 2-3 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుతూ లైట్ పింక్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని అవి కొంచెం స్ప్లాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఒక పించ్ వరకు ఇంగువ వేసుకొని ఒక మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మేము కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి ఇందులోకి. ఇక్కడ నేనైతే 1/2 kg వరకు బెండకాయల్ని తీసుకున్నానండి. వీటిని ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఒకసారి తాలింపులోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. వీటిని ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అలాగే ఇందులో ఉన్న మాయిస్ట్ అంతా కూడాను పోయే వరకు మేము కుక్ చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మేము చెక్ చేసుకుంటూ ఉండాలండి. వీటిని ఒకసారి మొత్తం కూడాను ఒకసారి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అంతా కూడాను ఈవెన్గా కుక్ అవుతాయి. బెండకాయలు మంచిగా ఇందులో జిగుటేమి లేకుండా డ్రైగా రావాలంటే ఇలా కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని అందులోని కొంచెం మాయిస్ట్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం మాయిస్ట్ తగ్గింది అన్నప్పుడు అందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా పసుపు కొంచెం అందులో మాయిస్ట్ పోయిన తర్వాత కలపడం వల్ల బెండకాయలు గుజ్జుగా అవ్వకుండా మంచిగా ఉంటాయండి. ఫస్ట్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలండి. అంతా కూడాను ఎడ్జెస్ నుంచి కలుపుకుంటూ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలాగ 2-3 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మసాలా కారపొడిని వీడియో నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. మసాలా కారపొడిని మాకు సరిపడిన స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకుంటూ ఈ మసాలా కారం మొత్తం కూడా బెండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదండి. కుకింగ్ టైం అయితే 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి అయితే చాలా క్విక్గా ప్రిపేర్ చేసి ప్యాక్ చేయొచ్చు. అలాగే లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే ప్రిపేర్ చేయొచ్చు అండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో, చపాతీస్లో ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.